ఇవన్నీ కూడా నేను కాశ్మీర్ వచ్చిన తర్వాత సంపాదించుకున్న గిఫ్ట్స్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వెల్ఫేర్ లోనే 2 గిఫ్ట్లు వచ్చాయన్నమాట. అందులో ఇదైతే కుకింగ్ కాంపిటీషన్ లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. దానికి గాను ఇది ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వంట నేను చేయలేదు, మా ఆయన చేత చేయించి అక్కడికి పట్టుకెళ్ళి పెట్టేశాను అనమాట. మా ఆయన వండిన వంటకి నాకు ప్రైజ్ వచ్చింది. ఆ రోజు ఇంకొక గిఫ్ట్ నేను డెకరేషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా నేను వెల్ఫేర్ మీటింగ్ లో సంపాదించుకున్న గిఫ్ట్స్. వెల్ఫేర్ మీటింగ్ అంటే అస్సలు నేను ఖాళీగా ఉండేదాన్ని కాదు. ఇందులో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా కొన్ని గిఫ్ట్స్ అయితే పగిలిపోయి మా హీరోస్ చేసిన ప్యాకింగ్ కి ఆ గిఫ్ట్ ని నేను ఓపెన్ చేసినప్పుడు కింద నుంచి జారిపోయి ప్లేట్స్ అన్ని పగిలిపోయి. ఇందులో కొన్ని గిఫ్ట్స్ అయితే నా బర్త్డే కి మా బ్లాక్ వాళ్ళందరూ తెచ్చిచ్చారనమాట. ఇది కూడా నా బర్త్డేకి వచ్చిన గిఫ్టే. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కదా, వీటినైతే నేను ఇంకా ఇంటికి పట్టుకెళ్ళాలని చెప్పి అనుకోవట్లేదు. వీటన్నిటికి నీట్ గా ప్యాకింగ్ చేసి ఇక్కడ బాక్స్ లోనే వదిలేస్తాను. నెక్స్ట్ ఎక్కడైనా ఫ్యామిలీ పెడితే అక్కడ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి వీటిని ఇక్కడ వదిలేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో పనికొచ్చిన సామాన్లన్నీ ఒక సైడ్, పనికిరాని సామాన్లన్నీ ఒక సైడ్ సర్దుతున్నాను. మా ఆయనకి ఫ్రీ అయితే వాటన్నిటిని కలిపి ప్యాకింగ్ బాక్సెస్ లో సర్దేస్తారు. అప్పుడు ఈజీగా మా ప్యాకింగ్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.